యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. ఐజయా చాప్టర్ 54 verse 17 అందరం చూద్దాం. No weapon that is formed against thee shall prosper. No weapon that is formed against you shall prosper. No weapon. Imagine, no weapon. We have started from heaven. అసలు వెపన్స్ అనేవి దేవుడే తయారు చేస్తే ఏం చేస్తావు అనే సబ్జెక్ట్ మనది. ఇందుకు మనుషులను పక్కకు పెడదాం. మానవ రీతిగా ఆలోచిస్తే మనం గెలవలేము. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో వెపన్స్ తయారు చేయడం, అసలు దేవుడు ఎందుకు ఈ పని చేశాడన్నది స్టిల్ పీపుల్ ఆర్ వాండరింగ్. అసలు ఇంత పెద్ద యోబు బుక్ ప్రత్యేకించి రాసినప్పుడు నేను విన్నది చెబుతాను, అది మీరు ఎంతమంది విన్నారో తెలియదు కాబట్టి మనము కించపరచకూడదు. నేను విన్నది ఏంటంటే, యోబు చాలా పెద్ద తప్పు చేశాడు కాబట్టి దేవుడు ఈ శిక్ష వేశాడు. అందుకు తన స్నేహితులను పంపి ఆ స్నేహితులు కూడా చివరికి యోబుకి సజెషన్స్ ఇచ్చారు. మారుమనసు పొందు, పశ్చాత్తాపడు, తప్పు నొప్పుకో, పాపం ఒప్పుకో, నీకు తెలియదా, నీకు జ్ఞానం లేదా, నువ్వు అలా చేయలేదా, నువ్వు చూడలేదా, ఎంతోమందికి న్యాయం తీసిన వాడివి నువ్వు, ఇలా చేసినప్పుడు నీకు అన్నీ తెలిసి ఉంటాయి కదా అని యోబుని ఒప్పింపజేశారు వాళ్ళు. సో అలాంటి స్నేహితులు ఉండటం బాగుంటుందని కూడా కొన్ని సెర్మన్స్ విన్నాము. 100% ఉండాలి స్నేహితులు, కరెక్టే. కానీ ఈ స్నేహితులు వీళ్ళు వచ్చి వీళ్ళు సజెషన్ చేసి, కౌన్సిలింగ్ ఇచ్చి, కంఫర్ట్ చేసి, రకరకాలుగా వాళ్ళు మాట్లాడారు. ఫైనల్గా దేవుడు యోబుని మళ్ళీ రీస్టోర్ చేశాడు. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు కాబట్టి దేవుడు రీస్టోర్ చేశాడనే సబ్జెక్ట్స్ కూడా విన్నాం. ఇంకొంచెం విన్నాం కానీ ఈ తరానికి అవి ఉండకపోయి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకు, కొత్త లేయర్స్ వేస్తే సరిపోతుంది. నౌ నో వెపన్ దట్ ఈస్ ఫార్మ్డ్ అగైన్స్ట్ thee shall prosper. And every tongue that shall rise against thee. And every tongue, imagine, just imagine, every tongue that rise against thee in judgment thou shall condemn. Thou shall. So we are talking about the judgment case. ఇక్కడ ప్రభు అయిన దేవుడు ఒక కేసుని హ్యాండిల్ చేస్తున్నారు. ఇక్కడ ఒక జడ్జిమెంటు, తీర్పుని తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇది జ్యుడిషియల్ కేసు, ఇది జ్యుడిషియల్ ప్రాబ్లం. సో ఎవరి జ్యూరిడిక్షన్లో ఉన్నది అని అంటే సింప్లీ ఇట్స్ ఇన్ ద జ్యూరిడిక్షన్ ఆఫ్ డెవిల్. సో ఈ యొక్క జడ్జిమెంటు మనం పాస్ చేయాలంటే కంపల్సరీ నీకు వ్యతిరేకంగా లేచిన ప్రతి వర్డ్, ప్రతి వెపన్ కూడా నాలుక నుంచి సృష్టించబడ్డది. సో ఈ జడ్జిమెంట్లో నువ్వేం చేస్తావు, యూ విల్ కండెమ్ దట్. సో ఈ స్క్రిప్చర్లో మీరు జోబుని 4 వారాలు బట్టి జోబుని ఇందులో కూర్చోబెట్టాం మనం. హోప్ యు ఆర్ గెట్టింగ్. ఎందుకంటే చాలా వెపన్స్ తయారయ్యాయి యోబుకి వ్యతిరేకంగా. కానీ జడ్జిమెంట్ ఆయనకు వచ్చేసరికి యోబు ఏమన్నాడంటే, ఐ విల్ ఆర్గ్యూ మై కేస్ విత్ ఆల్మైటీ. నేను ఏం చేస్తాను, వాళ్ళ స్నేహితులందరూ వచ్చి ఏమంటున్నారంటే, యోబు నీవు యథార్థవంతుడివైతే ఈ సమస్య వస్తుందా? నువ్వు భూమి మీద ఎన్ని చూడలేదు, నువ్వే ఎన్నో కేసులు వాదించిన వాడివి, నీకు తెలియకపోవడం ఏంటి యోబు అని ఈ కేసుని పట్టుకొచ్చారు. సో వాళ్ళు వాదిస్తున్న కొద్దీ యోబు కూడా తిరిగి రెస్పాన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళకి వ్యతిరేకంగా, అంటే యోబుకి వ్యతిరేకంగా లేచిన వాళ్ళ స్నేహితుల యొక్క నాలుక మాట్లాడుతుంది, వెపన్స్ క్రియేట్ చేస్తున్నది. అప్పుడు యోబు ఏం చేశాడంటే వాటిని ఖండిస్తూ వెళ్ళాడు. ఇవి రాంగు, ఇవి రాంగు, ఇవి రాంగు, ఇవి రాంగు, మీరు రాంగు, మీరు అబద్ధికులు, మీరు మోకర్సు, మీరందరూ కూడా ఆల్మైటీని డిఫెండ్ చేయాలని చూస్తున్నారు. ఆల్మైటీ గాడ్ని మీ అబద్ధాలతో మీరు ఆయనకి వర్షిప్ తీసుకురావాలని, హానర్ చేయాలని చెప్తున్నారు. నేను నీతిమంతునని చెబితే మీరు నమ్మరు. కానీ ఒకరోజు వస్తుంది, నా కేసు నేనే వాదించుకొని నేను ఇన్నోసెంట్ అని బయటకు వస్తాను, అప్పుడు మీకు తెలుస్తుంది అని చెప్పి యోబు తన కేసు తానే వాదించుకోవడం మొదలుపెట్టాడు. ఇక్కడ చిన్న చిన్న ఫజిల్స్ మనం ఈరోజు అసెంబుల్ చేద్దాం. ఫస్ట్ థింగ్, యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, రిచెస్ట్ పర్సన్.
ఈ యోబు యొక్క కేసుని హెవెన్లో డిక్లేర్ చేశారు, సంతకాలు పెట్టారు. సో క్రిస్టల్ క్లియర్ రైచస్ మ్యాన్ స్టోరీ. ఇమాజిన్ జస్ట్, అతన్ని వర్షిప్ చేస్తూ ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదాలు పొందినటువంటి వ్యక్తి యోబు. ఈ యోబు స్టోరీ హెవెన్లో ఒక తీరున్నది. నౌ హెవెన్లో ఉన్న ఒక కోర్టుని మనం చూద్దాము, అండ్ అర్త్లీ మీద ఉన్న కొన్ని కోర్ట్స్ని మనము చూద్దాము. ఈ హెవెన్లో కోర్టు ఎలా ఉంటుంది, భూమి మీద కోర్టు ఎలా ఉంటుంది అనేది కొన్ని విషయాలు చెబుతాను. ఈ భూమి మీద ఒక మనిషి తప్పు చేస్తే, అనీతిపరుడైతే, దొంగ అయితే, అబద్ధికుడైతే, లంచగొండైతే, అన్యాయం చేయవాడైతే వాడిని పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసి వాడిని తీసుకుపోయి రిమాండ్లో పెట్టి ఆ తర్వాత పోలీసులు కోర్టుకి అప్పచెబుతారు. ఇది అర్త్లో జరిగే కోర్టు. తప్పు చేస్తేనే నేను కోర్టుకు తీసుకెళ్తారు. కానీ హెవెన్లీ కోర్టులో ఎలా ఉంటుందంటే, తప్పు చేయలేదు, పాపం చేయలేదు, అబద్ధం ఆడలేదు, యథార్థవంతుడు, కానీ ఇతని కేసు హెవెన్లీ కోర్టులో తీసుకున్నారు. భూమి మీద కోర్టు ఏం చేస్తుంది చెప్పాలి, తప్పు చేసిన వాడికి తీర్పు తీరుస్తారు. కానీ హెవెన్లీ కోర్టులో ఏంటంటే, నీతిమంతుడని తీర్పు తీర్చిన తర్వాత అప్పుడు పరీక్ష పెడతారు. హోప్ యు ఆర్ గెట్టింగ్. నౌ ఇఫ్ యోబు సిన్నర్ అయితే అసలు డెవిల్ అసలు పట్టించుకోదు. కాబట్టి ఇప్పుడు మనందరము యేసుక్రీస్తు నామమున అందరము నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి మనందరము రైచియస్ పీపుల్ అయిన తర్వాత ఏ ప్రమాదము లేదని మనం ఫీల్ అవుతున్నాం. కానీ ప్రమాదం అంతా ఎక్కడొచ్చిందంటే, ఒకసారి నువ్వు యేసుక్రీస్తు నందు నీతిమంతుడిగా తీర్చబడ్డ తర్వాత 100% నీకు ఎగ్జామ్స్ పెడతారు, టెస్ట్లు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెబుతాను, స్కూల్లో ఎగ్జాంపే మనం చూద్దాం. స్కూల్లో స్టూడెంట్స్ ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు. టీచర్కి తెలుసు ఎవరు బాగా చదువుతారో. ఇప్పుడు ఎగ్జామ్ పెట్టినా ఆ మనిషి 100కి 100 మార్క్స్ వస్తాయి, అది టీచర్కి బాగా తెలుసు. కానీ పొరపాటును కూడా ఆ టీచర్, అరే నువ్వు పాస్ అయినావు, నీకు ఎగ్జామ్ అవసరం లేదు అని చెప్పింది అనుకో, వాడు హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిండు అనుకో. నెక్స్ట్ డే 10th పాస్ అయినవరా నువ్వు అని చెప్పి డిక్లేర్ చేసి పంపించారు. వీడి ఇంటర్మీడియట్కి అప్లై చేయడానికి పోయిండు ఉదాహరణకు, నెక్స్ట్ లెవెల్ అటెంప్ట్ చేయడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ కాలేజ్ వాళ్ళు అడిగారు, అయ్యా నువ్వు పాస్ అయినట్టు నీ దగ్గర ఒక మెమో చూపించు, నువ్వు ఎగ్జామ్ రాసినట్టు పలానా హాల్ టికెట్ నెంబర్ పలానా ఇయర్ అని కూడా ఉంటుంది, అది పట్టుకోనరా అని అంటారు. తర్వాత వాళ్ళు టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ పట్టుకురా అంటారు. ఒకటి ఎన్ఓసి అనేది ఒకటి పట్టుకోనరా అంటారు. లేదు మేడం, మా మేడం చెప్పింది నువ్వు పాస్ అయినావు పో, నన్ను ఎగ్జాములు రాసావు, రాయకపోయినా నీకు అవసరం లేదురా, నువ్వు పాస్ అయినావు, నీ టాలెంట్ అలాంటిది అంటే, ఆ మేడం ఎవరు నిన్ను పరీక్ష పెట్టుకోకుండా నా దగ్గరికి ఎలా పంపించింది? ఇందులో ఫెయిల్ అయ్యేటోళ్ళు ఉంటారు, 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఫెయిల్ అయ్యే స్టూడెంట్ మేడంకి ముందే తెలుసు, పాస్ అయ్యే స్టూడెంట్ మేడంకి ముందే తెలుసు. కానీ ఇద్దరిని కలిపి ఒకటే రూమ్లో ఎగ్జామ్ పెట్టింది. ఎందుకంటే ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎంత టాలెంటెడ్ అయినా 100 మార్కులు ఎందుకు రాలేదురా నీకంటే, ఆ టైంలో నాకు సరిపోలేదు, టెన్షన్ అయ్యాను, నేను సరిగా రాయలేకపోయాను, చా అని వాడు ఇంటికి వచ్చి రాసిన తర్వాత కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎందుకయ్యా నువ్వు అని అడిగితే, నాకు టైం సరిపోలేదు అంటాడు. వాడు ఏం మేనేజ్ చేయలేకపోయాడు, అందరికీ 3 అవర్సే. కానీ ఈ టెన్షన్లో తన మైండ్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కాబట్టి ఒక 5 మార్కులు లాస్ అయినాయి. వాడికి రాదని కాదు, కొన్ని మేనేజ్మెంట్స్ మిస్ అవుతాయి. అందుకు ఆ టెస్ట్ గుండా తీసుకెళ్తారు. అప్పుడు నీకు 100కి 100 వచ్చినంటే ఎవరు నమ్మరు. టెస్ట్ పెట్టిన తర్వాత 35 వచ్చినంటే రాత్రంతా వాడు నిద్ర లేకుండా చదివి ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు. ఆ టెస్ట్లో ఎందుకు ఫెయిల్ అయినావంటే, నాకు అన్నీ వచ్చు కానీ నేను రాయలేకపోయాను అని అంటాడు. ఎందుకు రాయలేకపోయాడు వాడు చెప్పాలి? కంగారు. పరీక్ష పెట్టగానే ఆ పరీక్షకి ప్రిపేర్ అవ్వలే, కానీ చదువుకోవడానికి ప్రిపేర్ అయ్యాడు. అలాగే క్రైస్తవులందరూ యేసుక్రీస్తు నామమున రక్షించబడి బాప్టిజం పొందిన తర్వాత అన్నిటికీ నువ్వు సిద్ధమైనవా లేదా అనేది ఒక ఎగ్జామ్ ఉంటుంది.
ఆ ఎగ్జామ్లో పాస్ అయిన తర్వాతే లీగల్గా నీకు సర్టిఫికెట్స్ ఇచ్చిన తర్వాతనే నీవు నెక్స్ట్ క్లాస్కి, నెక్స్ట్ ప్రమోషన్కి, నెక్స్ట్ బ్లెస్సింగ్కి నువ్వు అర్హుడు. ఆ ప్రాసెస్ కూడా నువ్వు 100% వెళ్ళాలి. ఇది హెవెన్లీ కోర్టు చేసేటటువంటి డెసిషన్స్. ఆల్ ఆఫ్ సడన్గా ఒకటి అడిగితే, అరే నీకు 50 మార్కులు కూడా రావు, నీకు 70-80 ఎట్లు వచ్చినాయిరా అని అంటాం. వాడు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మారిపోయింది. ఎగ్జామ్ అనగానే నమ్మరు, మేడం మీకు మళ్ళీ టెక్స్ట్ పెడదాం మేడం. చూసి ఒక్కొక్కసారి మన స్కూల్లో యూనిట్ టెస్ట్లు పెడతారు, తర్వాత ఏమంటారు మంత్లీ టెస్ట్ పెడతారు, తర్వాత త్రైమాసిక అంటారు, ఏమంటారు ఇది క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ. ఇవన్నీ ఎవరి ముందు నడుస్తాయంటే ఎగ్జామ్స్ చెప్పాలి, మీ టీచర్ ముందే నడుస్తాయి. కానీ ఫైనల్ ఎగ్జామ్స్ వస్తే ఎక్కడికి పోతారు చెప్పాలి. సెంటర్ మారుతుంది, ప్లేస్ మారుతుంది, జర్నీ మారుతుంది, అక్కడ ఎవ్వరు హెల్ప్ చేసేటోళ్ళు ఉండరు. దట్స్ హౌ జోబ్ కేసుని డెవిల్కి హ్యాండ్ ఓవర్ చేశాడు. హోప్ యు ఆర్ గెట్టింగ్, యు ఆర్ ఇన్ టు డిఫరెంట్ హ్యాండ్స్. అక్కడ ఎవరు లేరు. ఒక చోట యోబు ఏమంటాడు తెలుసా అని నేను చూపిస్తాను. లెట్స్ గో టు జోబ్ చాప్టర్ 23. NLT చూద్దాం. 23వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను, నేటి వరకు నేను మొరలిడుచు తిరుగుబాటు చేయుచున్నాను, నా వ్యాధి నా మూలుగు కంటే భారముగా ఉన్నది. ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లుగా ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక. ఆయన సన్నిధిని నేను నా వ్యాజ్యమును విశదపరచెదను, వాదములతో నా నోరు నింపుకొనేదను. ఆయన నాకు ప్రత్యుత్తరముగా ఏమి పలుకునో అది నేను తెలుసుకుందను. ఆయన నాతో పలుకు మాటలను గ్రహించుకుందను. ఆయన తన అధిక బలము చేత నాతో వ్యాజ్యమాడునా, ఆయన అలాగు చేయక నా మనవి ఆలకించును. అప్పుడు యథార్థవంతుడు ఆయనతో వ్యాజ్యమాడవచ్చును. కావున నేను ఎన్నటికీ నా న్యాయాధిపతి వలన శిక్ష నొందకపోదును. నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన అచ్చట లేడు, పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడలేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు నేను పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు, నేను ఆయన్ను కనుగొనలేను. నేను నడుచు మార్గము ఆయనకి తెలియను. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణంగా కనబడేదను. వా, లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్ NLT. ఎంతమంది తెలిసేసాను కదా, ఒక పాట ఉంటుంది, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. శోధించబడిన తర్వాత నేను వాట్ ఏ స్టేట్మెంట్. వీఆర్ గోయింగ్ సమ్వేర్ టుడే ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రాడినరీ. కమ్ ఆన్. Job chapter 23. Then Job spoke again. My complaint today is still a bitter one. My complaints today is still a bitter one. Is still a bitter one. And I try hard not to groan aloud. If only I knew where to find God, I would go to his court. నేను దేవుణ్ణి కనుగొనే మార్గం నాకు తెలిస్తే నేను అక్కడికి వెళ్తాను. ఇది 23వ అధ్యాయం. కానీ ముందు వచనాలలో, ముందు చాప్టర్లలో యోబుకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది ఆల్మైటీ దగ్గరికి. కానీ ఈ కేసు హ్యాండిల్ చేసిన తర్వాత, హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దేవుడు తన ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఏమని ఉంటుందంటే, దేవుడు నా కాల్స్ని బ్లాక్ చేశాడు, బ్లాక్ లిస్ట్లో పెట్టేశాడు దేవుడు. సో రెగ్యులర్గా వీళ్ళు మీట్ అయ్యే ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ రాశారు. ఆ ప్లేస్లు ఎక్కడికి పోయి నేను ఎతికినా నాకు దొరకట్లేదు. కాబట్టి ఆయన ఎక్కడ దొరుకుతాడో నేను వెతుకుతున్నాను. ఇంతకుముందు అలా యాక్సెస్ లేదు. ఇంతకుముందు నేను ఇట్లా పిలిస్తే పలికేవాడు. స్నేహితులతో ఛాలెంజ్ చేశాడు, మీరందరూ లయర్సు, అసలు మీరు చెబుతున్నాయన్నీ కూడా చిన్న చిన్న బుర్రకథలు, ఎవరికి అర్థం కావు, మీరు చెబుతున్న అబద్ధాలు, మీరు నన్ను అపహసించడానికి వచ్చారు. కానీ నేను ఆల్మైటీతో ఇప్పుడంటే ఇప్పుడు మాట్లాడగలను. ఒకరోజు ట్రై చేశారు, దానికి ముందు చాప్టర్లో ఉంటుంది. యోబు ట్రై చేస్తే బ్లాక్ చేశాడు, పోవట్లేదు కాల్స్. అప్పుడు ఈ వెతకడం ప్రారంభించిన తర్వాత మోర్ అండర్స్టాండింగ్ యోబుకి వచ్చింది. చూద్దాం. వీఆర్ గోయింగ్ సమ్వేర్ టూ డిఫికల్ట్ సబ్జెక్ట్ ఇది. కమాన్.
If only I knew where to find God, I would go to his court. ఆయన కోర్టులోకి నేను వెళ్ళి నేను ఆయన ఫైన్ చేస్తే నేను ఆయన కోర్టుకి వెళ్తాను. నేను ఎందుకంటే నా కేసు నేనే జడ్జిమెంట్ ప్రకటిస్తాను. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం ఉన్నా కోర్టుకు వెళ్ళి నువ్వేం చేయాలి? ఖండించాలి. నువ్వు ఎవరివో తెలియాలి ఫస్ట్. కమాన్. I would lay out my case and present my arguments. నా ఆర్గ్యుమెంట్స్, నా కేసుని తీసుకుపోయి, నా ఫైల్ తీసుకుపోయి ఆ కోర్టులో పెడతాను. నేనే ఆర్గ్యూ చేస్తాను. ఓకే, ఎందుకు ఈ ఇంత ధైర్యం యోబుకి ఎక్కడి నుండి వచ్చిందో చూద్దాం. Then I would listen to his reply. దెన్ నేను వింటాను, ఆయన రిప్లై ఏమిస్తాడో నేను వింటాను. ఎందుకంటే నా కేసు నేనే వాదించుకుంటాను. దీన్ని వాదించే సామర్థ్యం ఎవరికి లేదు. And understand what he says to me. ఏమన్నాడు? అందరు చూడాలి. అండ్ understand what he says to ఆయన me. ఏం చెబుతాడో నేను, నా కేసు విన్న తర్వాత నేను వాదించుకుంటాను. వాదించుకున్న తర్వాత ఆయన ఏం చెబుతాడో నేను ఇదంతా ఎందుకు అంటున్నాడు జోబు చూద్దాం. మనం ఆ ప్లేస్ తీసుకోవాలి, లేకపోతే ఇలా గెలవలేము మనం. కమాన్, గో హెడ్. Would he use his great power to argue with me? నాతో ఆర్గ్యూ చేయడానికి అంత గొప్ప దేవుడు తన బలమంతా ఉపయోగిస్తాడా? నో. He would give me a fair hearing. నేను పోయి నా కేసు వాదించుకోవడానికి నేను పోతే డెఫినెట్గా ఆయన చాలా ఫెయిర్గా నా కేసు అంతా, నా ఆర్గ్యుమెంట్స్ అంతా వింటాడు. వావ్, వాట్ ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవుడితో యోబుకి ఎంత పర్సనల్ అంటే అంత పర్సనల్. నేను వెళ్తాను, ఆయన బలవంతం ఉపయోగించి నాతో ఆర్గ్యూ చేస్తాడా? నో 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 నో, అలాంటి దేవుడు కాదు. నా కేసు వింటాడు, నా ప్రాబ్లం వింటాడు, నా సమస్య వింటాడు, చాలా ఫెయిర్గా వింటాడు, వినడానికి టైం తీస్తాడు ఆయన. Honest people can reason with him. వినండి, ఈ మాట చాలా పవర్ఫుల్. హానెస్ట్ పీపుల్ can reason with him. ఆయనతో రీజన్ చెయ్యొచ్చు. ఇఫ్ యు ఆర్ హానెస్ట్ దో యూ కమిటెడ్ సిన్. వినండి, మన యొక్క అండర్స్టాండింగ్ సిన్ అనేది ఈరోజు చాలా వరకు తీసి పడేద్దాం. ఒక మనిషి తప్పు చేసిన తర్వాత అతడు హానెస్ట్గా వెళ్ళి, ప్రభువా నేను ఈ తప్పు చేశానంటే చాలా ఫెయిర్గా వింటాడు. అది నీ హానెస్ట్ ఏంటంటే ఆయన దగ్గరికి పోకుండా ఉండడం కాదు, నీకు తెలిసిన తర్వాత అతిక్రమములను చెప్పాలి, ఒప్పుకొని విడిచిపెట్టువాడు ధన్యుడు. నువ్వెప్పుడైతే ఒక చిన్న మిస్టేక్ జరిగిందని తెలిసిందో ఇమ్మీడియట్గా ఆయన కోర్టులోకి వెళ్ళి నీ ఆర్గ్యుమెంట్స్ ప్రజెంట్ చేసి నువ్వు మాట్లాడితే చాలా ఫెయిర్గా వింటాడు, చాలా క్లీన్ చీట్ ఇచ్చి నిన్ను బయటికి పంపుతాడు. దట్స్ గాడ్. ఓకే, నౌ గో హెడ్. Honest people can reason with him. So I would be forever acquitted by my judge. I go east, but he is not there. అక్కడికి వెళ్ళాను, అక్కడ లేడు. ఇంతకుముందు అక్కడ కలిసే వాళ్ళం ఇద్దరం, ఇప్పుడు లేడు, ఈస్ట్లో లేడు. I go westకి వెళ్ళాను, but I cannot find him. అక్కడ కూడా నేను చూడలేకపోయాను. I do not see him in the నార్త్లో కూడా నేను కనపడలేదు నాకు. నేను వెళ్ళాను, for he is hidden. బట్ ఆయన దాక్కుని ఉన్నాడు. I look to the south. నేను సౌత్ వైపు చూశాను, అంటే సౌత్ వైపు, దక్షిణం వైపు నేను వెళ్ళాను. బట్ హీ ఈస్ కన్సీల్డ్. ఆయన అక్కడ సీల్ చేసుకొని కనబడకుండా మరుగైపోయి ఉన్నాడు. 4 దిక్కులు నేను ట్రై చేశాను, నాకు ఎక్కడ కూడా యాక్సెస్ లేదు. నన్ను బ్లాక్ లిస్ట్లో పెట్టేశాడు. గో హెడ్. బట్ హీ నోస్ వేర్ ఐ యామ్ గోయింగ్. హీ నోస్. వినండి, ఇతనికి యాక్సెస్ లేదు, కానీ ఎక్కడ దాక్కున్నాడో ఈ ఆల్మైటీకి తెలుసు. యోబు దేనిగుండా వెళ్తున్నాడో, తన డెస్టినీ ఏంటో దేవుడికి ముందే తెలుసు. ఇంత రీసెర్చ్ చేసిన తర్వాత యోబుకి ఏం అండర్స్టాండింగ్ వచ్చిందంటే, నా కేసుని నేను వాదించుకోవడానికి దేవుడు అవైలబుల్ లేడు, కానీ నేను ఎక్కడికి వెళ్తున్నానో ఆయనకి తెలుసు. వావ్. But he knows where I am going. And when he tests me, అండర్లైన్ దట్ పార్ట్, వెరీ ఇంపార్టెంట్. ఎన్నో వచనం సార్ అది? 10th వర్స్ అందరూ అండర్లైన్ చేసుకోవాలి. ఏమని ఉన్నది? యోబు ఏమంటున్నాడు? And when he tests me, I will come out as pure as gold. ఇప్పుడు ఇక్కడ చిన్న
ప్రశ్న. దేవుని దగ్గర నుంచి మనం మేలే అనుభవించుదమా, కీడు అనుభవించమా అని ఉన్నది. ఆ వచనం అందరం చూద్దాం ఒకసారి. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్, చాప్టర్ 2, రైట్, వర్స్ 9. Then said his wife unto him, Dost thou still retain thine integrity? Curse God and die. Curse God and die. But he said unto her, Thou speakest as one of the foolish women speaketh. What shall we receive good at the hand of God? ఈ మాట అందరు చూడాలి, ఇది కేజీబీలో ఉన్నది. వాట్ shall we receive good at the hand of God? దేవుని చేతిలో నుండి మనము మేలే అనుభవించుదమా? And shall we not receive evil? Shall we not receive evil? Okay, hold on. దేవుని చేతిలో నుంచి మనము మేలే అనుభవించుదమా, ఈవిల్ని మనము అనుభవించొద్దా అంటే ఆ తర్వాత మాటలు ఏమనుందంటే, యోబు వీటన్నిటి ఇంత మాట్లాడిన తర్వాత యోబు తన నోటితో పాపము. ఓకే, నౌ దేవుని హస్తంలో నుంచి యోబు దగ్గరికి గుడ్ థింగ్స్ వచ్చాయి. అయితే గుడ్ థింగ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ రిసీవ్ చేసుకున్న నీవు వాళ్ళ భార్యతో అంటున్నాడు, హెవెన్ నుంచి దేవుడు ఈవిల్ని పంపాడు. వినండి, మళ్ళీ వినండి. హెవెన్ నుంచి ఈవిల్ని పంపాడు దేవుడు టు టెస్ట్. ఇందాకేమన్నాడు అక్కడ మాట 23లో 10లో ఏమన్నాడు? ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణంగా. ఈ భూమి మీద ఉన్న ప్రతి దానితో దేవుడు టెస్ట్ చేస్తాడు. ఒకటి డబ్బు ఇచ్చి టెస్ట్ చేశాడు, అది నువ్వు బాగుంది అన్నావు. మళ్ళీ వినాలి అందరు, ప్లీజ్ ప్లీజ్, యూఆర్ గోయింగ్ సమ్వేర్, వీఆర్ గోయింగ్ సమ్వేర్. దేవుడు పశువుల్ని ఇచ్చాడు, బాగుంది అన్నావు. భూమి మీద యోబుకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చాడు? ఎందుకంటే ఒక యథార్థవంతుడు అన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, అన్ని టెస్ట్ల గుండా వెళ్ళాలి. ఆ యొక్క పర్సిక్యూషన్ కాదు అది టెస్ట్. ఓకే వినండి, పరలోకం నుంచి భూమి మీదకి ఇక్కడ ఒక మనిషికి యథార్థవంతుడికి టెస్ట్. పరలోకం నుంచి పిలిస్తే ఏమంటారంటే టెస్ట్ అంటారు. ఇక్కడికి వచ్చేవరకు ఏమంటామంటే మనము పర్సిక్యూషన్, ప్రాబ్లమ్స్, డిసీజెస్ అంటాము. కానీ హెవెన్ పర్సెప్షన్లో చూస్తే దేవుడు ఏం పంపించాడు చెప్పాలి? ఈవిల్ పంపించాడు. ఓకే, దేవుని దగ్గర నుంచి మంచే అని యోబు ఎందుకు అన్నాడంటే వాళ్ళ అండర్స్టాండింగ్ ఏముందంటే మనకి గొర్రెలు ఉన్నాయి, ఒంటెలు ఉన్నాయి, పనోళ్ళు ఉన్నారు, ఎడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, బంగారం ఉంది, తనకి ఓఫీర్ బంగారం ఉన్నది, వజ్రాలు ఉన్నాయి. యోబు ఇంట్లో వజ్ర వ్యాపారస్తులు ఉన్నారు, బంగార వ్యాపారస్తులు ఆయన దగ్గర పనిచేసేటోళ్ళు, మైనింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ దేవుడే ఇచ్చినప్పుడు, వినండి బాగా, ఇవన్నీ దేవుడే ఇచ్చినప్పుడు ఇవన్నీ మనం ఏమనుకుంటున్నాం, మన మైండ్ సెట్లో ఇది మంచిది అని అన్నాం. ఎట్ దేవుడు ఈ అన్ని ఇచ్చిన తర్వాత లాస్ట్కి ఈవిల్ని, అంటే ఈ యొక్క ఈవిల్ని పంపించినప్పుడు కూడా నువ్వు ఎందుకు దీన్ని ఒక బ్లెస్సింగ్గా నువ్వు దీన్ని కన్సిడర్ చేయట్లేదు? కొంచెం కష్టమే, బట్ లిజన్. ది ఈవిల్ని బ్లెస్సింగ్ ఏంది బ్రదరు అని. నో 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 నో, అక్కడ ఏమని రాసిందంటే హెవెన్లీ రెల్మ్ నుండి ఈవిల్ని పంపించినప్పుడు నిన్ను టెస్ట్ చేయడానికి పంపించాను. దేనికోసం అంటే హియర్ కమ్స్ ద రెవల్యూషన్. నీకు స్పిరిట్గా ఉన్నప్పుడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు యువర్ స్పిరిట్. ఈ స్పిరిట్గా భూమి మీదకి తల్లి గర్భంలో, ఆ మాట అన్నాడా లేదా యోబు? నేను తల్లి గర్భంలో వచ్చినప్పుడు నా దగ్గర ఏం లేదు. నేను తల్లి గర్భంలో నుండి వచ్చి రాగానే నాకు ముందు ఫ్లెష్ వచ్చింది, ఈ మాంసం వచ్చింది. ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ బ్లెస్సింగ్. తర్వాత డబ్బు వచ్చింది, నేను దాన్ని బ్లెస్సింగ్ అన్నాను. దేని నుంచి అయితే హాని కలగదో అది మంచిది అంటాము. దేని నుంచి అయితే నువ్వు హాని పొందకూడదో దాన్ని దేవుడు పంపినప్పుడు ఈవిల్ అని మనం అంటాము. కమా మళ్ళీ వినండి, దేవుని దగ్గర నుండి వచ్చినప్పుడు నీకు ఏదైతే హాని చెయ్యదో దాన్ని మనం బ్లెస్సింగ్ అంటాం. నీకు డబ్బు హాని చేస్తుందా? నువ్వు ఉపయోగించుకుంటావు కాబట్టి హాని చేయదు. కానీ ఆ డబ్బు నీకు హాని చేసిందా లేదా అని టెస్ట్ చేయాలంటే కంపల్సరీ ఈవిల్ని పంపాలి. ఎందుకంటే డబ్బు నీకు హాని చేసిందా లేదా అని టెస్ట్ చేయడానికి ఆ ఈవిల్ని పంపాడు. అప్పుడు నువ్వు సువర్ణంగా బయటకు వస్తావు. ఈ భూమి మీద నువ్వు ప్రతి వస్తువుతో అతుక్కుపోయినవా లేదా అనేది ఎలా తెలుస్తుంది నాకు? అన్లెస్ నేను ఈవిల్ని పంపిస్తే కానీ నీకు తెలియదు.
నీ దృష్టిలో ఈవిల్. యోబు అన్నాడు ఈవిల్, దేవుడు అనలే. దేవుడు ఏమన్నాడు తెలుసా? టెస్ట్ అని అన్నాడు. ఆయన దగ్గర టెస్ట్ టూల్ ఒకటే ఉన్నది, అది డెవిల్. ఆ డెవిల్ చేతిలోనే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఆపరేషన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఏం చేశారంటే, ముందు ఒంటెలు తీసేయి. మేనేజ్ చేయగలుగుతున్నాడా యోబు? కంట్రోల్లో ఉన్నాడా? మైండ్ ఉన్నదయ్యా. మరి కొద్దిసేపు అయినా ఇంకొకటి వచ్చాడు, అయ్యా నీ యొక్క ఎడ్లన్నీ ఎత్తుకుపోయారు. యోబు మైండ్లో కంట్రోల్లో ఉన్నాడా? ఉన్నాడయ్యా. మనం భూమి మీదకి పంపించినప్పుడు ఎలా ఉన్నాడో యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నాడు. అయితే ఇంకొక అటాక్ చేయండి, అయ్యా అక్కడ ఒంటెలు పోయినా యోబు కంట్రోల్లో ఉన్నాడు. ఉన్నాడయ్యా. ఇలాగ ఒక్కొక్కటి తన పిల్లల్ని తీసేయగా ఎలా ఉన్నాడు? ఉన్నాడయ్యా. ఈ హెవెన్లో కోర్టులో నుండి భూమి మీదకి పంపించినప్పుడు యోబు యథార్థవంతుడు. ఈ భూమి మీద నువ్వు పుట్టినప్పుడు కూడా యథార్థవంతుడివే. ఈ భూమి మీద మనందరికీ తెలిసిన విషయం ఒకటి ఉన్నది, కేవలము దుర్మార్గులకి భక్తిహీనులకే దేవుడు డిసీజెస్ తెస్తాడని, రోగాలు తెస్తాడని. అలాగైనా క్రైస్తవుడు అయిన నీవు ఈరోజు దాకా నమ్ముకుంటే ఎందుకు ఈ ప్రాబ్లం ఉందో చెప్పాలి. దాన్ని ప్రాబ్లం అనరు. దేవుడే అడ్డు నిలబడి ఈ గేట్ నువ్వు దాటి రావాలంటే, ఈ టెస్ట్ నువ్వు పాస్ అవ్వాలని పెట్టారు. ఇంకొకటి ఉన్నది, ఈ భూమి మీద యథార్థవంతుడిగా నువ్వు బతుకుతున్నప్పుడు దేవుని యొక్క, వినండి బాగా, వి నీడ్ విజ్డమ్. దేవుని యొక్క ట్రెజర్లోకి, డార్క్ ట్రెజర్లోకి యాక్సెస్ కావాలంటే దానికి నీకు మధ్యలో ఒక ఈవిల్ పెట్టాడు దేవుడు, టెస్ట్. అప్పుడు డెవిల్ ఏమంటుందంటే, వీళ్ళు ఇంత ఈజీగా నీ యొక్క ట్రెజర్లోకి యాక్సెస్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళు రేపు నీ మీద డబ్బుల కోసమే, రొట్టెల కోసమే ఆశపడి వస్తారు. కాబట్టి సెంటర్లో నిలబడి ఇక్కడ ఫైనల్ ఎగ్జామ్ పెట్టారు. ఈ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాతనే యోబుకి 2 ఆశీర్వాదం మీద ఆయన ఇన్ఛార్జిగా మార్చారు. సో ఈ టెస్ట్ గుండా వెళ్ళేటప్పుడు మనం ఈవిల్ అని పిలుస్తున్నాం, కానీ ఈవిల్ కాదు, అది ఎగ్జామ్, అది పరీక్ష. అది శోధించబడిన తర్వాత నువ్వు సువర్ణంగా వస్తావు. నౌ టెల్ మీ, ఇదంతా చెప్పిన తర్వాత యోబు ఒక మాట అన్నాడు, దేవుని దగ్గర నుంచి మనం ఈవిల్ పొందుకోకూడదా అంటే మనం యాక్సెప్ట్ చేయాలనా? లేదు. ఇన్స్పెక్షన్ కోసం ఇప్పుడు మీరు పాస్పోర్ట్ అప్లై చేశారు ఉదాహరణకి, వాడు ఇన్స్పెక్టర్ వస్తాడు, ఇన్ఛార్జ్ వాడు వస్తుండన్న కాదు కదా, నువ్వు అప్లై చేసే కానుండే ముందు నీకు ఫియర్ స్టార్ట్ అవుతుంది. వాడు వచ్చి ఇస్తాడా ఇయ్యడా? ఎందుకంటే రాగానే పొరపాటున వాడు మెల్లో సిలువ కనపడదు, అన్న మీరు క్రిస్టియన్సా, ఆ ఫేవర్ ఉన్న దొరుకుతుందేమో అని చూసి. ఏ ఫేవర్ ఉండకుండా ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే డెఫినెట్గా దేవుడు నమ్మింది యోబుని కాదు, ఈవిల్ని. ఎందుకంటే వీడు కరెక్ట్గా డ్యూటీ చేస్తాడు. ఎందుకు తెలుసా? వాడికి ఉన్న నేచరే దేవుని యొక్క ట్రెజర్ మీద ఎవరిని అధికారిగా ఉంచాలంటే అన్ని ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ పాస్ అవ్వాల్సిందే. అప్పుడే నువ్వు సువర్ణంగా వెళ్తావు. దీన్ని ఏమంటారంటే టెస్ట్ అంటారు. ఈ భూమి మీదనేమో డిసీజ్ అని పిలుస్తావు. నేను ఒక చిన్న మాట అడుగుతా, ఒకవేళ దేవుడు దుర్మార్గులనే, దుష్టులనే, భక్తిహీనులనే శిక్షించేవాడైతే ఈరోజు వరకు అదే పనిలో దేవుడు ఉండుంటే చెప్పండి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులు ఎంతమంది లేరు? 100కి 100 ఉన్నారా? మరి వాళ్ళందరూ బతికే ఉన్నారా లేదా? మరి వాళ్ళు బతికున్నారంటే దేవుడు ఎందుకు ఇంకా దుర్మార్గుని, ఆ మర్డరర్స్ని ఎందుకు, ఆడి పేరు ఏదో ఉండే, కింగ్ ఫిషర్ వాడి పేరు, మన డబ్బులు ఎత్తుకొని పోయాడు, విజయమాల, ఎందుకు బతికున్నాడు చెప్పండి? ఆడికి తెలుగు వచ్చేమో రాదు, మనకు తెలియదు, కానీ ఎందుకు బతికున్నాడు చెప్పాలి. దేవుడు నిజంగా శిక్షించేటోడైతే ఎందుకు వాడు ఇంకా బతికే ఉన్నాడు? కమాన్ ప్లీజ్ ఆన్సర్. యోబు ఆర్గ్యుమెంట్ ఏం తెలుసా? నేను యథార్థవంతుణ్ణి, నేను నీతిమంతుణ్ణి, నా కేసు నేను వాదించుకుంటాను. మీకు తెలియని ఒక విషయం ఉంది బ్రదర్స్, దేవుడు కనీసం ఒక్క దుర్మార్గును కూడా ఇంతవరకు చంపిన రికార్డు లేదు. యోబు ఇన్వెస్టిగేషన్లో ఇట్స్ దేర్ ఇన్ ద 21 చాప్టర్, ఐ విల్ షో యు నౌ, వెయిట్. దేవుడు ఇంతవరకు దుర్మార్గుల్ని, భక్తిహీనుల్ని, అన్యజనుల్ని తెలిసి తెలియక వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాలలో వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏ రోజు కూడా దేవుని ఫింగర్ ప్రింట్స్తో చచ్చిపోయినట్టు లేదు. కానీ మీరు వచ్చి ఏమని ఆర్గ్యూ చేస్తున్నారు తెలుసా? నేను యథార్థవంతునంటేనే మీకు మండిపడుతున్నారు.
నన్ను చంపేస్తున్నా, దేవుడు నన్ను వేధిస్తున్నాడు, నువ్వు నీ పిల్లలు చావడానికి అదే కారణం, నువ్వు పాపం చేశావు. యోబు ఏమంటాడు తెలుసా? పాపం చేసినోడు ఇంట్లో బర్రె ఈంతుంది, పశువులు మల్టిప్లై అవుతున్నాయి. నేను చూసినటువంటి పాపాత్ములు, దుర్మార్గులు చాలా పీస్ఫుల్గా చనిపోయారు. కానీ ఏంటి డిఫరెన్స్ తెలుసా? వాళ్ళకి వీళ్ళకి, ఒక నీతిమంతుడికి, యథార్థవంతుడికి, ఒక పాపికి. యోబు రేస్ చేసిన పాయింట్ ఒకటే, యథార్థవంతుడు, నీతిమంతుడు, ఈ యొక్క పాపి. ఒక దుర్మార్గుడికి, ఒక నీతిమంతుడికి ఏంటి డిఫరెన్స్ అంటే ఒకటే డిఫరెన్సు. వాడు తన చేతుల కష్టార్జితంను సంపాదించి హూ ఈజ్ ఆల్మైటీ అని భక్తిహీనుడు అంటాడు. నేనేమంటానంటే, నా ఒంటి మీద మాంసం తీసేసిన నేను ఆయనకి ఎందుకు ప్రేయర్ చేస్తాను అంటే, కారణము డబ్బులో యథార్థత లేదు, నాలో యథార్థత ఉన్నది. నౌ లిజన్, దేవుడు ఎందుకు తీసేశాడు ఈ విషయాలన్నీ? కొన్ని చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. ఎందుకు తీసేశాడంటే, సిన్నర్ అని తీయలేదు. గుర్తుపెట్టుకో, సిన్నర్ అని తీయలేదు, బండ గుర్తు. సిన్నర్ అని తీయలేదు. మాంసం తీసేశాడు, మనుషుల్ని తీసేశాడు. అన్నీ తీసేసిన తర్వాత యోబు దేన్ని బట్టి అయితే ఎంత సంపాదించుకున్నాడు అంటే, తనకి మాంసం ఉన్నందుకైనా తిరిగి సంపాదించుకుంటాడేమని డెవిల్ కంప్లైంట్ చేసింది. కాదు కాదు కాదు, మాంసం ఉన్నందుకు కాదు, మనిషికి ఉండే వ్యక్తిత్వం వలన ఇవన్నీ ఆయనకి కలిగినని దేవుడు ప్రూవ్ చేశాడు. ఓకే, లిసన్ మై సిస్టర్, ఫైనల్ స్టేట్మెంట్. ఒక దుర్మార్గుడు ఈ భూమి మీద డబ్బులు సంపాదిస్తుంటే మనకేం క్వశ్చన్ వస్తుంది చెప్పు? అరే అన్ని జనరా, వాడు ఎందుకు అంత బాగుపడుతున్నాడు, ఏంటి వీడికి అసలు సావు ఉండదా అని అంటారు. యోబు ఏమంటాడు తెలుసా? అసలు దుర్మార్గుల్నే దేవుడు చంపలేదు. చంపుండుంటే వాళ్ళందరూ మారు మనసు ఎప్పుడు పొందుతారు నువ్వు చెప్పు? దుర్మార్గుల్ని దేవుడు చంపుకుంటూ పోతుంటే మనం ఒక మాట అందాం, దుర్మార్గులను దేవుడు చంపుతాడని ఇప్పుడు వీళ్ళందరూ యోబు స్నేహితులు అన్నారా లేదా? ఈ లెక్క చొప్పుని చెబితే నువ్వు మారు మనసు పోతే ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పు? ఒక 5-6 సంవత్సరాలు అయిందా? ఒక 10 సంవత్సరాలు అయిందా? అంతకుముందు నువ్వెవరు, దుర్మార్గుడివా మంచోడివా చెప్పాలి. మరి ఎందుకు నేను చంపలే దేవుడు? దీన్ని డిసీజ్ అనరు, దీన్ని టెస్ట్ అంటారు. యథార్థతకు వచ్చినటువంటి పరీక్ష. క్రైస్తవ లోకంలో ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు ఎందుకు ఇస్తాడంటే నీ యొక్క వ్యక్తిత్వం ఎక్కడన్నా పోయిందా అని ఆయన బాధ. మనము 1 కిలో బంగారం పోతే ఎన్ని రోజులు మనిషి అవ్వవు చెప్పు? సో నీ యొక్క సోలు ఎక్కడుందంటే, ఇదిగో ఈ రాత్రి దేవుడు నీ యొక్క ప్రాణమును అడుగుచున్నాడు. ఎందుకు తెలుసా? నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని తన సోల్ని, తన వ్యక్తిత్వాన్ని, తన క్యారెక్టర్ని, తన ఇంటిగ్రిటీని, తన ఇన్నోసెన్స్ని వస్తువుల మీద డిపాజిట్ చేశాడు. అవన్నీ యోబులో ఉన్నాయా లేవా అని చూస్తే ఏ విషయంలో కూడా యోబు తన సోల్ని కోల్పోలే, నిగ్రహ శక్తి కలిగి ఉన్నాడు. ఆ రోజు తన కేసు హెవెన్లో తీసుకున్నారు. సింపుల్, గుర్తుపెట్టుకో. నీకు వచ్చిన చిన్న టెస్ట్ అయినా దాన్ని ఈవిల్ అనరు, దాన్ని పరీక్ష అంటారు. దేనికోసం తెలుసా? ఒకవేళ నువ్వు వాటిలలో కలిసిపోతావేమో అని. ఏ వస్తువుల మీద నీవైతే ఆశ పెట్టుకున్నావో ఆ వస్తువు తీసేసినప్పుడు మాయల పకీర్ ప్రాణము అది. ఒక వస్తువు పోయిందంటే చూడు, 3 రోజులు 4 రోజులు మనిషి కావు. అంటే నీ సోల్ ఎక్కడ పోయింది? ఎందుకు ఇక్కడ మనం జనరల్గా మాట్లాడుకోం, మనకి తెలిసినటువంటి బాగా క్లోజ్ ఫ్రెండ్సే, బ్రదర్సే, సోల్మేట్సే, ఎవరైనా ఇంకొకటి ఏదైనా నేమ్ ఎనీథింగ్, వాళ్ళు కనుక బ్లాక్లో పెడితే కాలు ఏమైతే చెప్పండి? చెప్పాలి. ఇంట్లో ఉన్న అన్నం డేక్ష కదలదు, కదులుతుందా? కదలదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ క్యారెక్టర్. హూ ఈజ్ కంట్రోలింగ్ యూ? ఎవరిని కంట్రోల్ చేస్తున్నారో ఇంపార్టెంట్. అయితే లిజన్, ఈ కోర్టు కేసులో ఒకే ఒక సందర్భం జరుగుతుంది. ఏంటి తెలుసా? నీకు వ్యతిరేకంగా ఎవరు ఆయుధం రూపించారంటే దేవుడు, సాతాను ఆయుధము నిరూపించారు. లాస్ట్ స్టేట్మెంట్ లిజన్.
యోబు తన యథార్థవంతుడని నీతిమంతుడని తాను పరలోకంలో ఒక సాక్ష్యము సంతకం పెట్టి సీలేసి ఒక బాండ్ పేపర్ రాసి ఇచ్చిన తర్వాత దేవుడితో ఈ యథార్థ సంఘటన జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళ భార్య వచ్చి పర్సిక్యూషన్ చేసి ఈవిల్ టెస్ట్ పెట్టినా, తన స్నేహితులు వచ్చి నిందలు వేసినా, ఇలాంటి దుర్మార్గుడికి ఈ భూమి మీద అన్ని జనులకి అనగా దేవుణ్ణి నమ్మని భక్తిహీనుడికి జరిగినట్టు నీకు జరుగుతుందంటే నువ్వు ఎక్కడో పాపం చేశావు. ఒక చోట ఏమని రాశారంటే, నువ్వు కనీసం విధవరాలు వస్తే ఒక గ్లాసు నీళ్లు కూడా ఇవ్వలేదు యోబు, అందుకే నీకు ఈ పరిస్థితి వచ్చింది. అనాథ పిల్లలు ఇంటికి వస్తే ఒక భోజనం అన్నం పెట్టలేదు యోబు, అందుకే నీకు ఈ పురుగులు వచ్చినాయి. ఇవన్నీ వాళ్ళు స్టేట్మెంట్స్ అన్నీ రేజ్ చేస్తుంటే నిజమేనేమో అని డెవిల్ ప్రలోభ పెడుతుంది, సాతానుడు ప్రలోభ పెడుతున్నాడు. ప్రలోభ పెడితే ఏమన్నాడు తెలుసా? టెస్ట్ ఇది. ఈవిల్ వచ్చి తన స్నేహితులలో దూరి తన భార్యలో దూరి ఏమంటుందంటే, నిజమేనేమో ఒకసారి పరీక్షించుకో, టెస్ట్ చేసుకోండి. కానీ దేవుడు ఏమని సర్టిఫికెట్ ఇచ్చాడంటే, యోబు యథార్థవంతుడు అన్నాడు. దేవుడు ఏదైతే అన్నాడో అదే పట్టుకున్నాడు. చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది వచ్చి నువ్వు పాపి అన్నా నా కేసు నేను వాదించుకుంటాను. ఇవన్నీ జరిగిన దాన్ని బట్టి పాపి అన్నారు, ఇవన్నీ జరిగిన దాన్ని బట్టి టెస్ట్ అంటారు. కాబట్టి ఈ టెస్ట్లో నేను పాస్ అవుతాను, బయటకు వస్తాను, మీరందరూ చూస్తారు అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. మై బ్రదర్, డోంట్ కాల్ ఈవిల్, ఇట్స్ ఎ టెస్ట్. దానికి దేవుడు వాడింది ఒకే ఒక సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో నీవు తీసుకునే నిర్ణయం. యోబు దేన్ని పట్టుకుని వేలాడాడు చెప్పండి? యథార్థత. నన్ను దేవుడు యథార్థవంతుడు అన్నాడు, నేను యథార్థవంతుని, అంతే. ఈరోజు మనందరం క్రీస్తు యేసు ద్వారా మనందరం నీతిమంతులం అని అంటున్నాము. ఒక్కసారి చిన్నగా నీకు నష్టం జరగంగానే ఆ రోజు తైతింగ్ వేయలే, అందుకే ఇది జరిగిందని నీకు డెవిల్ చెప్పగానే, అవునవును మనం తైతింగ్ వేయలేదు, అవునవును మనం ఆ మాట అన్నాం, అవునవును ఈ మాట అన్నాం, అవునవును అది చేసినాం, ఇది చేసినాం, అది చేసినాం, ఒకదానేమిటి పాతాళలోక భైరవి అంతా తవ్వి ప్రభువా నన్ను క్షమించంటే డెవిల్ అంటే చూసినావా, నువ్వు ఇచ్చిన రైచెస్ని కూడా పట్టుకోలేకపోయాడు ఈ మనిషి. చూసి ఈ టెస్ట్ దేనికోసం తెలుసా? దేవుడు నిన్ను నీతిమంతుడని డిక్లేర్ చేసిన తర్వాత నీ చుట్టూ నీ ఒంటి మీద వస్త్రాలు లేవు, నీ ఒంటి మీద మాంసం లేదు, కేవలం పురుగులు ఉన్నాయి. ఆ పురుగులున్న సమయంలో ఏం పట్టుకున్నాడు యోబు అంటే వస్తువుల్ని పట్టుకోలేదు, దేవుడిచ్చిన మాట. దేవుడు నన్ను నీతిమంతుడు అన్నాడు అని దాన్నే పట్టుకుంటే తిరిగి అదే మాట పోయిన వాటిని డబల్ చేసి తీసుకొని వచ్చింది. నువ్వు జడ్జిమెంట్లో ఏం పలుకుతున్నావో అది ఖండిస్తేనే జరుగుతుంది. మై సిస్టర్, నీ ఒంటి మీద వస్తువులు పోయినా భయపడక, ఆరోగ్యం కొంత క్షీణించినా భయపడక, ఇది కేవలం టెస్ట్. నిన్ను స్లో డౌన్ చేసి అసలు నువ్వు ఎవరివో నీకు గుర్తు చేస్తుంది. నిన్ను శోధించిన తర్వాత సువర్ణంగా మారి నీలో ఉన్నటువంటి యథార్థత డబుల్ అవుతుంది. అప్పుడు పోయింది కాస్త మళ్ళీ డబుల్ అవుతుంది. దిస్ ఈజ్ ద జడ్జ్మెంట్. ఎవడికి వచ్చింది టెస్ట్ అంటే నీతిమంతుడికి వచ్చింది. క్రైస్తవుడికి టెస్టులు రావని ఎవడు చెప్పాడు? ఎలాగో భక్తిహీనుడికి వచ్చే టెస్ట్ భక్తిహీనుడికే ఉన్నది, నీతిమంతుడికి వచ్చే టెస్ట్ ఎవడు చెప్పాలి? ఇలాంటి కేసు భూమి మీద అసలు ఏ బైబిల్లోనే లేదు. ఎవరికి వచ్చింది? యథార్థవంతుడికి. పక్కన వాళ్ళు చెప్పండి, ఎవరికి? యథార్థవంతుడికి టెస్ట్ వస్తుందా? టెస్ట్ వస్తుంది. అది డిసీజ్ కాదు, అది సిక్నెస్ కాదు, అది ఫైనాన్షియల్ ప్రాబ్లం కాదు. అది ఎందుకు వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆగిపోయింది? నో, ఇట్స్ టైమ్ టు లుక్ ఇన్ యువర్ ప్రామిస్. అయ్యా, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, అదే 23వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదవండి. 10వ వచనం తర్వాత చదవండి. For I have stayed on God's paths, verse 11. I have followed his ways and not turned aside. I have not departed from his commands. వినండి, ఇది ఎన్నో వచనం అందరూ చూడాలి. Verse 12. Verse 12 అందరూ చూడండి. వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. యోబు ఎందుకు ఇంతగా బతికాడో ఒక మాట చూడండి. I have not departed from his commands. I have not departed from his commandments. ఎక్కడ? పురుగులు పట్టిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఒంటి నిండా పస్సున్నది. చనిపోయే వ్యక్తితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడారు. వీళ్ళందరిలో డెవిల్ దూరి అంటున్నది స్నేహితుల రూపంలో వచ్చి, ఇదిగో మీరైతేనే నమ్ముతాడు యోబు. అర్థమైందా? మీరెవరిని నమ్ముతారు? మీ స్నేహితులనే నమ్ముతారు. కాబట్టి స్నేహితులలో దూరి ఈ డెసిషన్స్ మేకింగ్ చేస్తుంది. యోబుని డెసిషన్ మేకింగ్ చెయ్యని తన భార్యతో అన్నాడు. తన భార్యతో చెప్పాడు,
అన్నీ ఇచ్చి దేవుడు టెస్ట్ చేశాడు, ఇప్పుడు అవన్నీ తీసి ఈవిల్ ఇచ్చి టెస్ట్ చేస్తున్నాడు. నీకేంటి బాధ? దేవుడి నుంచి రాదా అని అన్నాడు. నిజమే, వస్తుంది కదా. ఈ పరీక్ష దేనికి వచ్చింది? నిన్న ఉద్యోగం వచ్చింది, రాకముందేమో దేవుని వర్షిప్ చేసినావు, రాగానే దేవుణ్ణి మర్చిపోయినావు. అప్పుడు డెవిల్ ఏమంటుంది చూసినావా? ఆ ఉద్యోగం లేనప్పుడు నేను వర్షిప్ చేశాడు, చూసినాం కదా, ఈ ఫేజు అయిపోయింది. ఇప్పుడు కొంచెం డబ్బులు వచ్చినాయి కదా, చూడు బౌండరీస్ చూడు అయ్యా, చూడు ఎవరిని పిలవాలో వాళ్ళని పిలవాలి, ఎవరిని గెలవాలో వాళ్ళని పిలవాలి, ఎవరిని తలవాలో వాళ్ళనే బౌండరీస్ వేసేసారు, చూసావా? అయితే ఇప్పుడు అవన్నీ తీసేద్దాం. ఇప్పుడు తీసేయగానే మళ్ళీ లబోదిబ్బో దేవుడి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది. ఇదయ్యా నీ పిల్లల స్టోరీ. నువ్వు ఊరక నన్ను అంటావు కదా, ఇప్పుడు చూద్దాం, వీళ్ళని టెస్ట్ చేద్దాము. ఐఫోన్ లేనప్పుడు, స్మార్ట్ ఫోన్ లేనప్పుడు బాగానే ఉన్నారు, ఫోన్ రాగానే నేను పెట్రోలింగ్ చేస్తే దొరకనోడు లేడు, నేనేం చేద్దాం? నువ్వు చెప్పు. దేవుడు ఎవరిని నమ్మాడు తెలుసా? నిన్ను నమ్మలే. నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు స్పై పెట్టింది. ఇప్పుడు మనం ఫోన్ ఉన్నది, ఇప్పుడు ఏదో 3D గ్లాసులు సంథింగ్ గ్లాసులు వచ్చినాయి, ఇట్లా పక్కనోడు చూసినా కనపడవు అవి. అంతే, ఏం గ్లాసులు అయ్యి పక్కనోడు చూసినా కనపడవు. ఒకవేళ చూస్తున్నాడు అనుకో, ఇటు తిప్పుతాం. ఎందుకు? ఆడికి కనపడొద్దని. ఇవన్నీ నువ్వు చూస్తున్నప్పుడు పక్కనోడికి కనపడదు, కానీ అసలోడికి కనపడుతుంది. వీడు పెట్రోలింగ్ పట్టకపోయి పైన చూపిస్తూ ఉంటాడు. అది నువ్వు బాత్రూంలో ఫోన్ పట్టుకొని పోయినావా, నువ్వు బజార్కి పట్టుకొని పోయినావా, బ్యాంకుకి పట్టుకొని పోయినావా, బ్యాంకాకు పట్టుకుపోయినావా, బెంగళూరు పట్టపోయినావా, బంగ్లా ఖాతాని పట్టపోయినావా, నీ ఇష్టం. అది ఏదో బంగారం కొంటానికి పట్టపోయినా నీ ఇష్టం, ఎక్కడికైనా పో. నువ్వు పక్కన నుంచి ఇట్లా అన్న కొద్ది వెళ్ళా, అసలు సైటే వాడిది, నువ్వేం చేస్తావు? వాడి సైట్ నుండి నువ్వు ఎస్కేప్ అవ్వలే కదా. ఇవన్నీ పట్టుకుపోయి, అయ్యా రాత్రి ఆల్నైట్ ప్రేయర్ జరిగింది, బాగా ప్రార్థన చేశారు. ఎలా చేశారు? చేసేవాళ్ళంటే బలెటోడు 1 గంట చేశాడని దేవుడు చెప్పాడు. బలెటోడు ఇట్లా ఒకసారి 1 గంట ఇంటికి పోయారు, చూసినా ఫోను ఇదిగో 4 గంటల దాకా కూర్చొని ఉన్నారు. ఇదే భాగవతం అన్న. అరే భలే పని అయిపోయింది. యథార్థత పోతే దేవుడు ఎందుకు ఎన్ని తీసేశాడంటే చూడాలి ఈ మనిషి మనస్తత్వం కోల్పోయాడా లేదా. కాస్త ఒక్క మిరకలు జరిగితే ఎగిసి పడతాము. కానీ యోబు ఒక మాట అన్నాడు, ఆ మాట 12వ వచనం అందరు చూడండి తల్లి. I have not departed from his commands. నేను ఇంత నష్టపోయినా కానీ నేను డిపార్ట్ అవ్వలేదు ఆయన కమాండ్మెంట్స్ నుండి. ఇవి 10 కమాండ్మెంట్స్ కాదు, అసలు అప్పుడు యోబే లేడు, వీళ్ళందరూ లేరు, ఈ మోసెస్ వీళ్ళంతా లేరు. ఇది ఎప్పుడో ఆది కాండంలో యోబు ఈయన. నోవా కంటే ముందు వ్యక్తి ఈయన, నోవా తర్వాత వ్యక్తి. But have treasured his words more than daily food. మళ్ళీ చూడండి, I have treasured his words more than daily food. డైలీ ఫుడ్. నువ్వు 3 పూట్ల అన్నం ఎలా తింటావో, నీ బతుకు తెరి కోసము నేను డైలీ ఆయన కమాండ్మెంట్స్ని నేను నాకు ట్రెజర్గా నేను మార్చుకున్నా. మీకు విషయం చెప్పనా, దేవుడు నాలో ఎగ్జాక్ట్గా కమాండ్మెంట్స్ రూపంలో బతుకుతున్నాడు. యోబు చెప్పిన మాట ఏం తెలుసా? నేను అన్నం తింటాను మీరు ఎట్లా అనుకుంటున్నారో, ఈ పురుగులలో నేను ఎలా బతుకున్నా తెలుసా? ఆయన కమాండ్మెంట్స్, ఆయన వర్డ్ డైలీ ఫుడ్ తిని బతుకున్నా నేను. ఇది నా యథార్థత. అమ్మా, ఒకవేళ చిన్న మిస్టేక్ జరిగినా దీన్ని మిస్టేక్ అని అనరు, దాని విషయం నాలెడ్జ్ లేకపోవడం అంటారు. క్రైస్తవుడికి ఎప్పుడైతే మారినవో గుర్తుపెట్టుకో, ఆ రోజు నుండి వచ్చేది సిన్ కాదు నువ్వు చేసేది. ఆ రోజు నుండి నువ్వు ప్రతి టెస్ట్ని ఫెయిల్ అవుతున్నావు. కొంచెం ప్రాక్టీస్ చేస్తే డైలీ ఫుడ్ తోటి సరిపోతుంది. హోప్ యు ఆర్ గెట్టింగ్. ఎవరిని వాడింది తెలుసా డెవిలు? తన భార్యని వాడింది. ఎవరిని వాడింది డెవిలు? దేనికోసం తెలుసా? సింపుల్ స్టేట్మెంట్, నేను సిన్నర్ని అని అంటాడా లేదా, ఇదొక్కటే టెస్ట్. ఇప్పుడు చెప్పండి, మీరు ఆది కాండం నుండి ఈ రోజు వరకు బతికిన ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, దేవుడు నిజంగా పాపుల్ని శిక్షిస్తాడా? లేదు. మరి దేవుడు నిజంగా యథార్థవంతులు శిక్షిస్తాడా? లేదు. మరి ఈక్వల్గా వీళ్ళకి భూమి మీద అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా. కొంతమంది ఏమంటారు అంటే, అన్ని జనులు మాకు దేవుడు అవసరం లేదన్నారు. యోబు ఏమన్నాడు తెలుసా? నాకు దేవుడు తప్ప ఏది అవసరం లేదన్నాడు. ఆ మాట కూడా స్నేహితులు ఏమన్నారు తెలుసా? దేవుడు తప్ప ఏమి వద్దు, బంగారం అన్నీ తీసేసేయి, అవి వద్దు, అవి ఉంటే నువ్వు ఈ స్థితికి వచ్చినామని అన్నాడు. యోబు ఏమన్నాడు తెలుసా? నేను అవి ఉంటే సార్ ఈ స్థితికి రాలే, ఇప్పుడున్న వ్యక్తిత్వం ఉన్నదే ఆ క్యారెక్టర్. అంటే యేసు రక్తం ద్వారా నేను నీతిమంతున్నా నేను నమ్మేవు కదా మొదటి రోజు,
ఆ రోజు నుంచి రేపు పురుగులు పడి చచ్చేదాకా కూడా అదే మాట మీద నిలబడతావా లేదా అన్నదే జీవితకాలం అంతా పరీక్ష, అంతే, వేరే మాటే లేదు. సింపుల్ యాజ్ దట్. లాస్ట్ స్టేట్మెంట్. అసలు యోబు శరీరం డెవిల్ ఎందుకు అడిగింది తెలుసా? యోబు శరీరాన్ని డెవిల్ ఎందుకు అడిగింది? ఓకే, జీసస్. డెవిల్ ఎజెండా ఒకటి. ఒక మనిషి శరీరము బతికున్నంత కాలము, ఆ మనిషి బ్రతికున్నంత కాలము ఆస్తులపైన సంపాదించుకోగలడు, సమస్తం పోగొట్టుకున్న తిరిగి రీస్టోర్ చేసుకోగలడు మనిషి. కాబట్టి ఈ రెండో టెస్ట్లో ఏమన్నదంటే వీడి మాంసం నాకు కావాలా. ఎందుకంటే మాంసం పోతే ఇక బతకబుద్ధి కాదు మనిషికి. చీము పస్సు వస్తుంటే బతకబుద్ధి అవుతుందా? అవ్వదు. డెవిల్ యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే యోబు చావాలి, కానీ దేవుడు చంపినట్టు ఉండొద్దు, నేను చంపినట్టు కూడా ఉండొద్దు. మరి కేసు ఎవరి మీదకి నెడదాము? కేసా? ఆ కేసు ఏంటంటే, యోబు నువ్వు ఇంకా యథార్థత వదలలేదా అని ఒక ప్రశ్న వచ్చింది. దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అని అన్నది. మళ్ళీ వినండి, యోబు నువ్వు ఇంకా యథార్థత వదలలేదా, నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపో అని అన్నది. లిజన్, దీని అర్థమేంటి తెలుసా? దేవుని కర్స్ చేస్తే, దేవుణ్ణి ఇన్సల్ట్ చేస్తే మనిషి చచ్చిపోతాడు. ఈ భూమి మీద దేవుడు ఈ రోజు వరకు ఎన్ని కోట్ల కేసులు చనిపోయాయో అన్ని కేసులలో ఒక్క ఫింగర్ ప్రింట్ కూడా డెవిల్ది లేదు, దేవుడిది లేదు. కేవలం ఆ మనిషి చనిపోయే ముందు ఒక్క మాట అన్నాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడన్నాడు. ఆ కుటుంబం, ఆ వ్యక్తి చనిపోయిన ఈ పసిపిల్లోడు ఏం అన్యాయం చేశాడని, దేవుడు మాకు అన్యాయం చేశాడని అన్నది నెక్స్ట్ టార్గెట్ ఆ ఫ్యామిలీ అయింది. అయితే రెండోది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వినాలి మళ్ళీ. దేవుడు నిజంగా అన్యాయస్తుడా? దేవుని ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయా అంటే లేవు. డెవిల్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. మరి ఈ స్పిరిట్ పేరు ఏంటంటే దేవుణ్ణి దూషించి చావు. అంటే సింపుల్గా ఏం చెబుతుందంటే తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపో అని సూసైడల్ స్పిరిట్ ఇది. లాస్ట్కి నీకు ఏం ఫీలింగ్ వస్తుందో తెలుసా? వై ఐఎమ్ స్టిల్ అలైవ్. నేను ఎందుకు బతుకున్నాను? దీనికోసం బతుకుంది. చిన్న గొడవ ఏదైనా వస్తే తల్లిదండ్రుల దగ్గర కానీ భార్య భర్త దగ్గర కానీ ఏదన్నా గొడవ వస్తే ఆయన పడేసి ఏమంటాం? ఈ బతుకు ఎందుకు బతుకుతున్నానో నేను నాకు అర్థం కాదు, దీనికోసమా నేను ఉన్నది, ఇందుకోసం మనశ్శాంతి లేకుండా అయిపోయింది జీవితం అంతా. ఇట్లనే ఆడిపోతే వాడు, ఈడిపోతే ఇది, అసలు ఎందుకు బతకడం అని అంటే లెట్స్ ప్రే అని అన్నాం. మనకేమంటారు? లెట్స్ ప్రే, ప్రార్థన చేసి దేవుడిని అడుగుదాం అని అంటే ప్రార్థన పాడా దేవుడా ఇంకేమన్నా? ఆదివారం దేవుడు అని అంటే దేవుడా భలేదాని, దేవుడు ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఉంటే మన బతికి ఇట్లా ఎందుకు ఉంటుంది మమ్మీ? చర్చికి పోయినావు, ఏమన్నా జరిగిందా నీకు? డెవిల్ స్టార్టెడ్ స్పీకింగ్ అగైన్స్ట్ యువర్ ప్రాస్పరిటీ. ఆ రోజే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని అనుకున్నాడు, కానీ ఆ క్షణమే డెవిల్ మాట్లాడిచ్చింది. నువ్వు మాట్లాడినావు, ఆ వచ్చే ఫైనాన్సెస్ చచ్చిపోయినాయి. ఏదన్నా ఇన్వెస్టర్ వచ్చేటప్పుడు నీ యొక్క కంపెనీలోకి ఇన్వెస్ట్ చేయాలంటే వాళ్ళు 100 రకాల వనరులు చూస్తారు, సోర్స్ చూస్తారు, రిసోర్సెస్ చూస్తారు. అవి కనుక ఒక్కటైనా నువ్వు హైడ్ చేస్తే వాళ్ళకి దొరికిందనుకో, వాళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేయకుండా వెళ్ళిపోతారు. ఆ స్క్రిప్చర్ చూపించినా నేను. అయితే లిసన్, దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకు ఫ్లెష్ను కోరిందంటే ఫ్లెష్లో ఉన్నంత కాలం వీడు ఎన్నైనా చేయగలడు. డెవిల్కున్న ఒకటే ఒక ఎజెండా, ఆ ఫ్లెష్లో నువ్వు బయటికి రావాలి. నువ్వు చస్తే ఈ భూమి మీద లీగల్ రైట్స్ నీకు ఉండవు. కాబట్టి నువ్వు చావడానికి ఎంత ప్రయత్నం చేసిందంటే శరీరాన్ని చంపడము ఇవన్నీ దాని టార్గెట్ కాదు. నిన్ను నువ్వు చంపుకునేటట్టు నీ నోటి ఫలము చేత నువ్వు జీవిస్తావు. నీ నోట్లో నుండి మరణము జీవం వస్తాయి. నువ్వు ఏం పలుకుతావా ఆ పలికే పదము దాకా పొడుస్తూనే ఉంది డెవిల్. ఆ మాట నీకు చూపిస్తాను చూడండి. అక్కడే ఉంది చూడండి, 2వ అధ్యాయం చూపిస్తాను. 12వ వచనం చదవండి, అందరు చూడాలి. 12వ వచనం చూడండి అందరూ. ఆ మాట ఉందా?
And when they lifted up their eyes afar off, వీళ్ళ స్నేహితులు వచ్చేటప్పుడు అండి ఇది, and knew him not, they lifted up their voice and wept. వాళ్ళు ఏడ్చారు వాళ్ళ స్నేహితులు. ఇక్కడ కీ ఉన్నది, చదవండి. And they rent everyone his mantle and sprinkled dust upon their heads toward heaven. So they sat down with him upon the ground 7 days and 7 nights. 7 days and 7 nights కూర్చొని ఉన్నారు. And none spake a word unto him. And none spake a word unto him. Unto Job. జోబుకి దేవుడి దగ్గర 7 రాత్రులు పగలు కూర్చొని ఉన్నా వీళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకు తెలుసా? చదవండి. For they saw that his grief was very great. ఏమనుంది? They saw that his grief, అతని గ్రీఫ్, అతని పెయిన్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళు మాట్లాడలేదు. ఓకే, నెక్స్ట్ లైన్ చదవండి. 3rd chapter verse 1st verse. చదవండి. After this, after 7 days 7 nights, after silence. వినండి, పురుగులు పట్టిన వ్యక్తి 7 days బతికే ఉంటాడా? ఎందుకు బతికున్నాడు తెలుసా? ఆ పెయిన్లో, ఆ గ్రీఫ్లో మౌనంగా ఉన్నాడు కాబట్టే బతికున్నాడు. మాట్లాడుంటే వాళ్ళ వైఫ్ చెప్పినట్టు చచ్చిపోయేటాడు. పెయిన్లో మాట్లాడకు. మాట్లాడితే బలహీనుడివైతే బలవంతుణ్ణి అను, అంతే. యోబు ఇప్పుడు చదవండి. After this opened Job his mouth and cursed his day. This is what happened. యోబు 7 రోజుల తర్వాత తన స్నేహితులు వచ్చిన తర్వాత స్నేహితులు ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదండి. ఇది కీ మనకి. మన చుట్టూ ఉన్నాళ్ళు మన పెయిన్లో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడరు. ఎప్పుడు తెలుసా? నువ్వు సైలెంట్గా ఉన్నంతసేపు వాళ్ళు నీ పెయిన్ గురించి మాట్లాడరు. ఒక్కసారి నువ్వు నీ పెయిన్ గురించి, నాకు ఈ బాధ ఉంది, ఇట్లున్నది అట్లున్నది అంటే, ఓ ఎందుకున్నది తెలుసా? ఎందుకుండదు మరి అంతే కదా నీ పరిస్థితి. యోబు మాట్లాడేంత వరకు ఒక్కడు కూడా మాట్లాడలేదు. నీ పెయిన్ గురించి నువ్వు మాట్లాడే అంటే నీ కేసుని ఎలా ప్రజెంట్ చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. వాళ్ళ స్నేహితులకి ఎక్కడ గ్రిప్ దొరికింది తెలుసా? యోబు హీ స్టార్టెడ్ కర్సింగ్ హిస్ డే. నేను తల్లి గర్భం నుండి బయటికి రాకుండా ఉంటే బాగుండు, ఇంత పెయిన్ అనుభవిస్తున్నా అంటే తన స్నేహితులు అప్పుడు మాట్లాడడం మొదలుపెట్టారు. ఎందుకు తెలుసా? నువ్వు యథార్థవంతుడు కాదయ్యా అని అన్నారు. యోబు కనుక పొరపాటున తన నోరు తెరిచి నా యొక్క పుట్టినరోజుని నేను బ్లెస్ చేస్తున్నానంటే వీడేం మనిషి రాని అప్పుడే ఆ స్నేహితులు వెళ్ళిపోయేటోళ్ళు, ఇంత పెద్ద కేసు అయ్యేది కాదు. ఈ రాత్రి మనం ఇక్కడ కూర్చున్న దేనికి తెలుసా? నీ కేసుని ఆల్మైటీ దగ్గర పోయి నువ్వు మాట్లాడితే ఆయన వింటాడు. ఆయన విన్న తర్వాత నువ్వు శోధించబడిన తర్వాత, అంటే టెస్ట్ చేయబడిన తర్వాత సువర్ణంగా బయటకు వస్తావు. అయితే నీ కేసు నువ్వు ఎలా ప్రజెంట్ చేస్తున్నావు? నీతిమంతుడి ఇంటి మీదకి దీవెనలు వస్తాయి, వర్షం వస్తుంది. నువ్వు మాట్లాడే మాటే డిసైడ్ చేస్తుంది. నీ నాలుక నుండి వచ్చే ప్రతి మాట ఎముకలు బాగుపడాలంటే బాగుపడతాయి. కీప్ ఆన్ టాకింగ్. అయితే ఇతని గ్రౌండ్ ఎక్కడ అంటే చెప్పాలి, రైచియస్నెస్. నన్ను దేవుడు చెప్పాడు, నేను నీతిమంతుణ్ణి, అదే మాట్లాడు. సింపుల్. నువ్వు ఏ స్టాండ్లో నిలబడ్డావో అదే స్టాండ్లో నిలబడి ఉండవు. అయితే నేను చెప్తున్నా ఒక మాట, ఇందాక చెప్తాను కదా ఆ మాట. నువ్వు ఏ రోజైతే నువ్వు మాట్లాడతావో నీ మాట్లాడే మాటలను బట్టి నీ పరిస్థితి డిసైడ్ చేస్తుంది ఈ మాటే. చుట్టుపక్కల ఎన్ని పోయినా, ఒకరోజు యేసుప్రభువారు ఇలాగే చెరలోకి వెళ్ళి అక్కడ కూర్చొని ఉన్నారు. అంటే ఈ 40 దినములు ఉపవాసం ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆ టైంలో జరిగిన విషయం ఏం తెలుసా? హెవెన్ నుంచి ఏంజల్స్ వస్తున్నాయని డెవిల్ చూసి, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకో, ఇలా చేయగానే హెవెన్ నుంచి దూతలు దిగి వచ్చి అరణ్యంలో అతనికి పరిచారం చేసినట్టు ఉండేను అని ఉన్నది. దేనికి తెలుసా? సింపుల్. ఆ రోజు కనుక డెవిల్ చెప్పినట్టు చేసిండుంటే, రాళ్ళను రొట్టెలుగా మార్చుకుని ఉంటే, పైనుంచి దున్నుకుంటుంటే, ఇవన్నీ ఇమాజినేషన్లు అయ్యి ఉండుంటే, తను కనుక చేసి ఉండుంటే పరలోకం నుండి వచ్చి దేవదూతలు సర్వీస్ చేయడం ఆపేసేటి. ఇలాగే ప్రతి ఒక్కరి పరిస్థితులలో డెవిల్ ఎందుకు ఆపుతుంది అంటే, నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ వచ్చేటప్పుడు నువ్వు సిన్నర్వా రైచెస్వా ఏం మాట్లాడుతున్నావో ఆ మాటను బట్టి వచ్చే దూతలు ఆగిపోతాయి, ఇన్వెస్టర్లు ఆగిపోతారు.
వాట్ యు సే? ఏం మాట్లాడతావు? ఈ రాత్రి దేవుడు నీకు వదిలేశాడు. లెట్ us ఆల్ స్టాండ్ అప్. వాట్ యు సే? ఏం మాట్లాడతావు? పరిస్థితులలో పోయిన వాటిని గురించి ఆలోచించక నువ్వు పోగొట్టుకోకుండా ఉండాల్సింది ఒకటి ఉంది, వ్యక్తిత్వం. దాన్ని పట్టుకొని ఉండు. పోయిన వాటికి డబుల్, ట్రిపుల్, 100 ఫోల్డ్స్, 1000 ఫోల్డ్స్ దేవుడు రిటర్న్ తీసుకొస్తాడు. దేవుడు లాస్ట్కి ఏమి ఇచ్చాడు తెలుసు? యోబుకి మంచి వ్యక్తిత్వం ఇచ్చాడు. యోబు, నీ నోటి మాటతో కూడా నన్ను ఒక్క మాట అనలేదయ్యా. నేను నీతిమంతుడు అని చెప్పితే యోబు మాటను జవదాట్లేదు. దేవుడు నన్ను నీతిమంతుడు అన్నాడు, చాలు, దాంతో నేను బతుకుతాను. డెవిల్ ఏమనుకుని తెలుసా? వీడు రోడ్డు గొంటెల వల్ల, గొర్రెల వల్ల, దీనివల్ల బతుకుతాడని అనుకున్నది. కానీ దేవుని నోట నుండి వచ్చే మాట వలన బతుకుతాడని యోబు ప్రూవ్ చేశాడు. సీ దట్స్ అ వెరీ డేంజరస్ లైఫ్. యోబు ఇంతగా బతకడానికి ఒకే ఒక కారణం, తాను ఎప్పుడు కూడా యథార్థతను వదలలేదు. యథార్థుడిని కాదు, నేను పాపిని అని అనలేదు. ఎంత నష్టం జరిగినా నేను నీతిమంతుడిని, దేవుడు నన్ను నీతిమంతుడిగా చేశాడు. ఆయన సిలువ విలువ నాకు తెలుసు, ఆయన నీతిమంతుడిగా చేశాడు. మరి ఎందుకు వచ్చిందయ్యా ఈ టెస్ట్, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? లేదు, నిన్ను అప్గ్రేడ్ చేయడానికే వచ్చింది. శోధించబడిన తర్వాత నువ్వు సువర్ణంగా మారుతావు. Shall we all stand? Shall we praise the Lord? శోధించబడిన తర్వాత నేను దిస్ టెస్ట్, ఎప్పుడు కూడా ఈవిల్ అనుకోండి, దిస్ ఈజ్ నాట్ ప్రాబ్లం, దిస్ ఈజ్ ఎ గ్రేట్ టెస్ట్ ఫర్ అప్గ్రేడేషన్. చిన్న పెయిన్ ఉన్నా ఏం చెప్తావో తెలుసా? థ్యాంక్ యూ లార్డ్. ప్రభు, ఫైనాన్సెస్ డౌన్ అయినాయి, థ్యాంక్ యూ లార్డ్. ఎందుకంటే దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసి పక్కకు పెట్టి వ్యక్తిత్వానికి స్క్రూటనింగ్ చేస్తున్నాడు. ఎముకల మీద మాంసం ఎలా అతుక్కుందో ఆ మాంసంను తీసేసి దేవుడు టెస్ట్ చేస్తాడు. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వి డిక్రీ అండ్ డిక్లేర్, వాట్ ఎ టెస్టిమనీ. యోబు లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనస్తత్వం, నీతికి ఎంత నమ్మకంగా ఉంటాడా? దేవుడిచ్చిన మాటకి చావుకైనా సిద్ధమయ్యాడు. దేవుడు నిన్ను వాగ్దానం చేశాడా? ఈ రాత్రి మనందరం కూడా వాగ్దానం పట్టుకొని ఉన్నాం. దేవా, నన్ను ఆశీర్వదిస్తానని నువ్వు వాగ్దానం చేశావు. నా చుట్టూ ఎన్ని కోల్పోయినా నువ్వు ఇచ్చిన మాట, ఆకాశము భూమి గతిస్తుంది, కానీ యోబుకి ఇచ్చిన మాట గతించలేదని యోబు ప్రూవ్ చేశాడు. ఈ రాత్రి నేను కూడా ఇక్కడ నిల్చొని చెబుతున్నాను, దేవుడు నాకు ఇచ్చాడు మాట, నన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నన్ను అనేకుల జనానికి ఆశీర్వాదకరంగా చేస్తానన్నాడు, నా ద్వారా ఈ వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని నేను అలాగే నిరీక్షణ కలిగి ఉన్నా. ఈ పరీక్షలో ఈ ఓర్పు కలిగి ఉంటాను, నిరీక్షణ కలిగి ఉంటాను. తర్వాత నేను శోధించబడిన తర్వాత నేను సువర్ణంగా మారుతాను. ఏ వ్యక్తి కూడా పాపం చేసినందుకు వచ్చింది కాదు, నువ్వు చేసింది ఒకే ఒకటి, యేసుక్రీస్తుని నీతిమంతుడని రక్షకుడని నమ్మినావు కాబట్టి ఈ పరీక్ష వచ్చింది. పాపివని రాలేదు నేను బండగుద్ది మళ్ళీ చెబుతున్నా. నువ్వు పాపివైనందుకు రాదు. అందుకనే పక్కనోడికి శ్రమ వచ్చినప్పుడు నవ్వమాక, పక్కనోడికి ప్రాబ్లం వచ్చినప్పుడు నవ్వమాక, పక్కనోడి ఇరుకులో పడ్డప్పుడు నవ్వమాక, పక్కనోడికి వ్యాధి వచ్చినప్పుడు నవ్వమాక. దేవుడు వాడిని పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు అన్న సంగతి నువ్వు మర్చిపోకు. వీలైతే సహాయం చేయి, అంతేకాని సూటిపోటు మాటలతో ఆ వ్యక్తిని వాళ్ళు స్నేహితులు, వాళ్ళ భార్య అనేవారికి అయినా కానీ తన యథార్థత నుండి తొలగలేదు. నేను ఎందుకు బతకాలని ఒక సూసైడల్ స్పిరిట్ వెంటాడింది. అంటే తను మాట్లాడే మాటే తన్ని చంపాలని, తను మాట్లాడుకున్న మాటే తను చంపేసుకున్నదని ప్రూవ్ చేయాలి హెవెన్లో అని అనుకున్నాడు. కానీ దేవుడు నిశ్చింతగా యోబు యథార్థతని వదిలిపెట్టడు. ఈరోజు శిలువ రక్తం ద్వారా మనందరం నీతిమంతులమయ్యాము. ఆయన పొందిన జబ్బల చేత మనం స్వస్థపడ్డాము. ఆయన మనల్ని ధనవంతులు చేయడానికి దరిద్రుడయ్యాడు. తన మహిమైశ్వర్యం చొప్పున మనల్ని ఆశీర్వదిస్తానన్నాడు. ఒంటరైన మన జీవితాన్ని 1000 మందిగా మారుస్తానన్నాడు. ఎన్నిక లేని మన జీవితాన్ని బలమైన జనంగా మారుస్తానన్నాడు. రాజుల అధికారులు గ్రహించి లెగుస్తారు, నమస్కరిస్తారు, అనేక ఆత్మల్ని, ఆర్డైన్ సోల్స్ని మీరు తీసుకొస్తారని చెప్పాడు. ఈరోజు ఆ పరీక్ష గుండా వెళ్తున్నాము. మనందరం కూడా డీప్
డీపర్ realmలోకి వెళ్ళి అనేక ఆత్మలు దేవుడి దగ్గరికి నడిపించడానికి వచ్చిన ఈ పరీక్షలో ఓర్పు కలిగి నిరీక్షణ కలిగి నిలబడు. ఎక్కడైతే నువ్వు అన్ని ఫ్లెష్, ఈ మంటకి, ఈ ఫైర్కి, ఈ యొక్క మంటకి నువ్వు కోల్పోయావో, ఒంటి మీద ఉన్న వస్త్రాలు అన్నీ కాలిపోయినాయి, కానీ యథార్థత కాలేదు. అలాగ నిలబడ్డాలి. ఈరోజు అదే యథార్థతతో నేను నిలబడ్డాను. దేవా, నువ్వు ఇచ్చిన వాగ్దానం పట్టుకొని ఉన్నా, నన్ను లేపుతానన్నావు, నన్ను తిరిగి లేపు. కాబట్టి నా నోటితో నేను డిక్లేర్ చేస్తున్నాను, ఏ వెపన్ కూడా, ఎన్నో వెపన్లు యోబుకి వ్యతిరేకంగా లేచాయి, కానీ జడ్జిమెంట్లో వాటిని ఖండించి ఆర్గ్యూ చేసి తన యథార్థతే నిశ్చయంగా దేవుడిచ్చిందని నిరూపించి దేవుని చేత మన్నలు పొంది హెవెన్ అంతా కూడా అప్రిషియేట్ చేసి అతన్ని రెండంతలుగా ఆశీర్వదించాడు. ఈ రాత్రి దేవుడు గుర్తు చేస్తున్నాడు, డోంట్ లూజ్ యువర్ క్యారెక్టర్, యువర్ ఇంటిగ్రిటీ, యువర్ రైచియస్నెస్. నో, యువర్ రైచియస్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. మన సొంతంగా అయితే మన నీతిమంతులం కాదు, కాబట్టి మన నీతి చేత దేన్ని గెలవలేము, దేన్ని పోరాడలేము, ఏ పరీక్షలో కూడా నిలబడదు మన నీతి యేసై ఉన్నాడు. ఆ యేసు నీతి ద్వారా మనం బతుకుతున్నాము. యేసుక్రీస్తు జీవించినంత కాలము నేను అలాగ పట్టుకొని ఉంటాను, నేను యథార్థంగా ఉంటాను. ఈ భూమి మీద నేను చేసే పనులు వర్ధిల్లును గాక. ఆమేన్.